హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యున్ అండ్ కెరియర్ గైడ్ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీకి వీటి మధ్య డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఆ ఫీజెస్ వివరాలు కానీ దేంట్లో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటాయంటే ఒకసారి మా వ్యూవర్స్ కోసం. మేడం యాక్చువల్గా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ ఇది 4 భాగాలు మేడం. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా ఎన్టీఏ వాళ్ళు నిర్వహిస్తారు. 2 సెషన్స్గా నడుస్తుంది. ఫస్ట్ స్క్రీనింగ్ అంటారు దీన్ని. ఫస్ట్ స్క్రీనింగ్ వచ్చేసి జనవరిలో ఒక ఎగ్జామ్ నడుస్తుంది అనమాట. దగ్గర ఒక 14 లక్షల మంది రాస్తారు, అటెండ్ అవుతారు. సో దీన్ని జేఈ మెయిన్స్ స్పెల్ 1 అంటారు. సో ఈ స్పెల్ 1 అనేది జనవరిలో నడిచింది, దాని రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో అప్పుడు వచ్చేసి వీళ్ళు పర్సంటైల్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరికి కూడా ర్యాంక్స్ కానీ ఇటువంటి అనేది ఇవ్వరు. సో వచ్చినటువంటి దాంట్లో ఎంత పర్సెంటైల్, ఎంత మందిలో నువ్వు ఉన్నావు అనేది 99% అని, 98% అని, 50% అని ఇట్లా పర్సెంటైల్ రూపంలో వస్తుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్లో 2వ సెషన్ అనేది నడుస్తుంది. ఈ 2వ సెషన్లో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ర్యాంక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ర్యాంక్స్ అనేది మొత్తం 2 రకాలుగా ఉంటాయి మేడం. మొట్టమొదటిది వచ్చేసి సిఆర్ఎల్ ర్యాంక్, దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు. సో ఈ కామన్ ర్యాంక్ లిస్ట్ అనేది ఓసీకి సంబంధించినటువంటి విభాగం అనమాట. కేటగిరీ ర్యాంక్ అనేది వస్తుంది మేడం. ఈ సిఆర్ఆర్ ర్యాంక్లో ఆ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్స్ని మళ్ళీ ప్రత్యేకంగా ఇస్తారు. ఈ 2 సపరేట్ ర్యాంకులు. సో దీనికి సంబంధించి ఇదంతా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో రకమైనటువంటి ఎగ్జామ్ ఉంటుంది మేడం. దీనికి వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ అంటారు. ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఐఐటీస్లో సీటు పొందడానికి అవసరమైనటువంటి ఎగ్జామ్ అనమాట. జేఈ అడ్వాన్స్లో సీటు పొందాలన్నట్లయితే ఈ నెల అంటే ఏప్రిల్ మాసంలో 27వ తారీఖు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై నెక్స్ట్ మంత్ మే నెల 25వ తారీఖు దీనికి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి గాను రాసినటువంటి 14 లక్షల్లో నుంచి 2.5 లక్షల మందిని పికప్ లేదా స్క్రీనింగ్ చేసి ఆ ఎగ్జామ్కి అలౌ చేస్తారు అనమాట. సో దానికి డిఫరెంట్ కట్ ఆఫ్స్ పెడతారు. ఓసీకి అయితే 93 అని, ఈడబ్ల్యూఎస్కి అయితే 86 అని, ఇట్లా డిఫరెంట్ కట్ ఆఫ్స్ పెట్టేసి వాళ్ళందరికి కూడా అడ్వాన్స్ ఎగ్జామ్కి పిలుస్తారు. అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది ఐఐటీస్లో సీటు పొందాలంటే జేఈ అడ్వాన్స్ యొక్క స్కోర్ని తీసుకునేసి వాళ్ళకి ఐఐటీస్లో సీట్స్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక రిమైనింగ్ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ అడ్వాన్స్లో సీట్లు పొందలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చినటువంటి జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ లేదా కేటగిరీ ర్యాంక్ ఆధారంగా వాళ్ళకు 3 రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటారు కూడా. ఆప్షన్స్ అంటే దీనికి మనకి ఎంసెట్ ఆప్షన్స్ లాగే దీనికి కూడా ఆప్షన్స్ ప్రక్రియ అనేది ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది అనమాట. ఈ జోసా కౌన్సిలింగ్ జూన్ నెలలో సహజంగా ప్రారంభమై 1.5 మంత్ పాటు నడుస్తుంది అనమాట. ఈ జోసా కౌన్సిలింగ్ అనేది మొత్తం 7 భాగాలుగా ఉంటుంది. జోసా మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి 5 భాగాలుగా ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ 1, 2, 3, 4, 5. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ లేదా సిశాబ్ అనేటువంటి రూపంలో సిశాబ్ కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది. సో ఈ 7 కౌన్సిలింగ్లు అయిపోయిన మీదట వాళ్ళకు వచ్చినటువంటి ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీస్ ఉన్నాయి, అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, అదేవిధంగా జిఎఫ్టిఐస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి. వీటిల్లో విద్యార్థులు అనేవి వాళ్ళు సీట్లు పొందుతూ ఉంటారు. కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ దీనికి? సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది జనరల్గా వాళ్ళకు ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు కానీ లాక్ చేసుకున్నారంటే ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఏదైతే ఉన్నాయో సహజంగా మేడం ఎన్ఐటీస్, ఐఐటీస్లో ఎవరికైతే సీట్లు వస్తాయో వీళ్ళు ఫైనాన్షియల్గా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే దీంట్లో ఫీజెస్ ఎక్కువే ఉండవు. 1 లక్ష నుంచి 2 లక్షల లోపే వీటన్నిటిలో కూడా సీట్లు ఉన్నాయి. కొన్ని ట్రిపుల్ ఐటీస్లో మాత్రం మీకు ఒక 4 lakhs 5 lakhs కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయో వాటిలో. అయితే ఎక్కడైతే ఈ మంచి కాలేజీలు అవ్వడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి అలాట్ అవడం వల్ల బ్యాంక్స్ కూడా చాలా ఉదారంగా వీళ్ళకి లోన్స్ అనేది ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా వీళ్ళు బాధపడాల్సిన అవసరం ఉండదు. అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉంటాయి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ లో చదివితే అని అంటున్నారు కదా సార్. మరి సీట్ కొట్టాలి అంటే మార్క్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ కానీ అంటే నార్మల్ స్టూడెంట్ అక్కడ సీట్ కొట్టలేడు అని అంటారా? నిజమే మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 14 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా ఎన్ఐటి, ఐఐటి కలగానే ఎగ్జామ్ రాస్తారు. సో ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. చాలా రకమైనటువంటి చాలా మంది అనుకుంటారు మేడం బాగా చదవటం లేకపోతే బాగా హార్డ్ వర్క్ చేయటం ద్వారా మనకి సీట్ వచ్చేస్తుంది. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మేడం. ఐక్యూ, ఈక్యూ అనేది అయితే మన ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో అనేక రకాలైనటువంటి పరిస్థితులు, వాళ్ళ కఠోరమైనటువంటి శ్రమ. జనరల్గా 8వ తరగతి నుంచి వీళ్ళు ప్రారంభం చేసి ఈ కసరత్ అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది చాలా మంది ప్రెషరైజ్ అయ్యి అంటే పిల్లలు నేను ఒకటే పేరెంట్స్కి ఎవరికైతే చెప్పడం ఏంటంటే మేడం సపోజ్ వాళ్ళు చదివేటువంటి సెక్షన్ ఉందనుకోండి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో విద్యార్థి ఉన్నాడు. వాడు వచ్చేసి 60 members క్లాస్ ఉంటుంది, లేకపోతే ఒక 30 మంది క్లాసులో
టాప్ 5 విద్యార్థులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాత్రమే ఇదండి. రిమైనింగ్ పిల్లలు దీని జోలికి పోకుండా ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టడం మేలు తప్ప టాప్ 5లో క్లాసులో లేనటువంటి విద్యార్థి సహజంగా ఐఐటి కానీ ఎన్ఐటి కానీ క్రాక్ చేసే అవకాశం జనరల్గా ఉండదు మేడం. కానీ సాధన చేస్తే మారొచ్చు కదా అని వాళ్ళ పేరెంట్స్ అనొచ్చు. ఆల్రెడీ టాప్ 6లో ఉన్నటువంటి పిల్లలు కూడా సాధన చేస్తారు కదా మనం వీళ్ళతోటి. అందువల్ల ఆ రన్నింగ్ రేస్ లో వాళ్ళు సహజంగా ముందుంటారు. ఎస్, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మీరు అన్నట్టుగానే 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఈ ఐఐటి అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే అందరి పిల్లలకి ఇది సాధ్యం కాదు అని అంటున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఫోర్స్ చేసి వాళ్ళని అదే ఐఐటి చదవాలా, నువ్వు ఐఐటి జాయిన్ అవ్వాలి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి ఇటు సబ్జెక్టు ఇటు ఇది రెండు కలిపి పిల్లల్ని కూడా ప్రెషర్ పెడుతున్నారు. అంటే మీరు అన్నట్టుగా అక్కడ సీట్ కొట్టాలి అంటే అది మార్కులు అనేవి ఎంతవరకు రావాలి అంటారు? ఎంత ప్రెషర్ ఉంటుంది పిల్లలకి కూడా? మార్కులు పారామీటర్ కన్నా ఆ పర్టికులర్ స్టూడెంట్ సెక్షన్ లో అంటే 1 to 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ వరకు పేరెంట్స్ అబ్జర్వేషన్ లో ఉంటారు కదా, ఆ క్లాస్ లో టాప్ 5 మెంబర్స్ అంటే ఒక 50 మంది క్లాస్ లో ఉంటే ఆ టాప్ 5 లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అందులో ఒకరికో ఇద్దరికో రావచ్చు కానీ బట్ ప్రయత్నం చేయటం వరకు. సో టాప్ 5 కింద ఉన్నటువంటి పిల్లలు మాత్రం వీలైన కాడికి దీని జోలికి పోకుండా డిఫరెంట్ సెక్టార్స్ అంటే ఇంకా అనేక రంగాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఉదాహరణకి ఐఐఎంస్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవి కూడా ఈక్వలెంట్ ఐఐటీసే. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, NHMCAT అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనమాట. లేకపోతే లా లాంటి కోర్సులు ఉన్నాయి, లేదా డిజైన్ కోర్సులు ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ వర్సిటైల్స్ లో వాళ్ళు వెళ్ళటం మంచిది తప్ప ఒకటే మోస పద్ధతిలో అందరూ ఇదే కావాలంటే మాత్రం నిజంగా అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. విద్యార్థులు కూడా దీనివల్ల ఒత్తిడికి గురవుతారు, తద్వారా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఫైనల్ గా ఈ ఐఐటి ఎన్ఐటి IIIT డిఫరెన్షియేషన్ ఏంటి సార్? అసలు డిఫరెన్సియేషన్ ఏం లేదు మేడం. ఇప్పుడు జనరల్ గా మనం టాప్ 4 ఇన్స్టిట్యూషన్స్ అన్నాం అనుకోండి, హైదరాబాద్ లో CBIT, వాసవి, VNR విజ్ఞాన జ్యోతి, వీటికి కింద స్థాయి కాలేజీలకి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో వీటిలో కూడా అంతే మేడం. అంటే ఐఐటీస్ యొక్క లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ అందరూ అక్కడ చేరుకుంటారు. నెక్స్ట్ లెవెల్ క్రీమ్ NITs లోకి వస్తారు, 3rd లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు IIITs లోకి వస్తారు, 4th లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు GFTI నేర్చుకుంటారు. అంటే ఈ 57,000 మంది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నైతే ఉన్నాయో ఒక 17,000 మంది దాంట్లో, ఒక 22,000 మంది దీంట్లో, ఇంకొక 10,000 ఒక 7,000 మంది ఏమో దగ్గర IIITs లో, ఇంకొక 10,000-15,000 మంది మన GFTIs లో. ఈ రకంగా సెగ్రిగేషన్ అనేది నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.